నమస్తే, నేను మీ శ్రవంతి. విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనందించే కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో నేడు వెంకంపేట ఎంపీపీ పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 127 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. గత 2 సంవత్సరాలుగా వెంకంపేట పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు తమ వంతు సహాయంగా నోట్బుక్స్ అందిస్తూ వస్తున్న స్ఫూర్తి ఫౌండేషన్ ఈ ఏడాది కూడా విద్యార్థుల అవసరాలను గుర్తించి నోట్బుక్స్ పంపిణీ చేసింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మీరు పెద్ద మనసుతో స్వీకరించి దాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఎంతో కొంత తోడ్పాటు అందిస్తుందని చెప్పేసి అని కోరుతా ఉన్నాము. అదేవిధంగా మాకు ఈ సహాయ సహకారాలు అందిస్తూ ఇక ముందు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు పాఠశాల అధ్యాపక బృందాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా సేవలు కోరుతా ఉన్నాము. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారని కోరుకుంటూ ఈ కార్యక్రమం నడపాల్సిందిగా మరణపర్యాయం కోరుతాం. మేము గత 15 సంవత్సరాలుగా స్ఫూర్తి ఫౌండేషన్ తరఫున బుక్కులు పంపిస్తున్నాం. మా సేవా కృషిలోని పిల్లలకి ఏదో సహాయం చేయాలన్న కోరికతోనే వేస్తున్నాం. ఉన్నది ఎందుకంటే చూసినంత సహాయం లేక మేము చదివి ఇచ్చినందుకు మీరు కూడా చదివి మంచిగా బాగుపడి మా పేరు దక్కించాలి. దక్కిస్తే మాకు కూడా తృప్తి అనిపిస్తుంది. ఇచ్చినందుకు కూడా మీరు కూడా అదే ఇస్తున్నామా తీసుకున్నామని కాకుండా మీరు ఇచ్చినందుకు మాకు ఇచ్చిన మా పేరు తగ్గిస్తే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మాకు కూడా ఇంక ఎంకరేజ్మెంట్ కూడా మాకు చేసింది అనుకో, మాకు కూడా ఇంక ఇవ్వాలని మాకు కూడా ఉత్సాహం అనిపిస్తుంది. అంతే కదా, చదువుకోవాలి, పేరు స్కూల్ కూడా పేరు తగ్గియాలి. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు కోమకుల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి శ్రీపతి కాశీరాం మాట్లాడుతూ విద్యార్థులు అందించిన నోటుబుక్స్ ను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు వస్తున్న స్ఫూర్తి ఫౌండేషన్ కు వెంకంపేట పాఠశాల ఉపాధ్యాయుల బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. విద్యకు చేయూతనందిస్తూ భవిష్యత్ తరాలకు వెలుగులు నింపుతున్న స్ఫూర్తి ఫౌండేషన్ సేవలను స్థానికులు అభినందించారు.